ప్రేమ, నమ్మకము గల యేసు నామములో చుమ్మలు పలుకుతూ, నేటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుంటూ, ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితంలో మరి దేవుడు ప్రబోధించినటువంటి సువార్త, ఆ సువార్త అనే అంశం మీద మనం చెప్పుకుంటూ, దేవుడిచ్చిన వాగ్దానాలు కూడా తలపోసుకొని, ఈ 2 భాగాలుగా ఈ తలంపులను మేము ఇవ్వాలని నేనెంతో కోరుకుంటున్నానండి. ముందుగా బంగారు పెరుగు ధ్యానంలో కొన్ని తలంపుల్ని మనం ఆలోచించుకుందాం. మనుషులు ఒకరోజు ప్రేమిస్తారు, ఒకరోజు ద్వేషిస్తారు, ఒకరోజు పొగుడుతారు, రోజు తిడతారు, ఒకరోజు సహకరిస్తారు, ఒకరోజు పట్టించుకోరు. కాబట్టి మనం ఎప్పుడు మనుషుల మీద ఆధారపడకూడదు. దేవుని మీదే మన మనసుంచాలి. ఆయన మీద ఆధారపడాలి. దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తునందు అవునన్నట్టున్నాయి. మరి ఆయన నోటి నుండి బయలుదేరేటువంటి వట్టి మాటగా మరలక దాన్ని పంపి కార్యం నెరవేర్చేది కదా! దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన వాగ్దానం నీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో చూడదు. నీ వయసు చూడదు, బలహీనత చూడదు. అది క్రీస్తులో అవునని మాత్రమే చూస్తుంది. దేవుడు అబద్ధమాడువాడు కాదు. మరి సువార్త అంటే దేవుడు నీ యొద్దకు వచ్చాడని అర్థం. వాగ్దానం అంటే దేవుడు నిన్ను ఎప్పటికి విడిచిపెట్టడని అర్థం. బుద్ధిహీనత కొంచెం గొప్ప గొప్ప జ్ఞానం సైతం పాడు చేస్తది. కానీ సొంత ఆలోచన ఒకటైనా సరే దేవుడు మనపై కలిగున్న ప్రణాళికను కూడా సర్వనాశనం చేయగలదు. కాబట్టి స్వంత ప్రయత్నం చేయక ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. జీవితం చిన్నది. అహంకారాలు వదిలిపెట్టాలి. త్వరగా క్షమించాలి. నెమ్మదిగా జీవించాలి. మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమని ఎప్పుడూ చెప్పుకుంటాం. అదే రకంగా నిజమైన ప్రేమ యొక్క అత్యున్నత చిహ్నం ఏంటంటే, ఉత్తమ బహుమతి ఇవ్వడం, మరియు అవసరమైతే అమూల్యమైనది అర్హత లేని వారికి ఇవ్వడం, విలువలేని మన జీవితాలు వెలకట్టలేని ఆయన ప్రాణమును శిలువపై అర్పించిన మనపైన ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రేమను ప్రత్యక్ష పరిచారు గనక ఆయన్ని ప్రేమించటం మనం చేయాల్సిన కర్తవ్యం. మన పాదం జారిపోతుందేమో, మనం పడిపోతామేమోనని భయపడే వేళలో మన దేవుని పట్టుకుని ఉన్నందుకే కాదు గానీ, ఆయన మనల్ని పట్టుకొని ఉన్నందువల్ల మనం నిలబడతాం. మరియు ఎడతెగని ఆయన ప్రేమ ద్వారానే మనం రక్షించబడతామని చార్లెస్ పర్చిన్ అన్నారు. దేవుడు తన పనికి అసాధారణ వ్యక్తుల కోసం వెతకటం లేదు గానీ, ఆయన మహిమపరచడానికి తగ్గింపు జీవితం కలిగిన సాధారణ వ్యక్తులను ఆయన గొప్ప ప్రణాళికలు, సాధనాలుగా ఉపయోగించుకుంటాడు. మనం అడక్కముందే ఆయన మన అవసరాలు తెలుసు. మనం అడగానే ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన మరింత లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాడని టోజర్ అన్నాడు. దేవుని శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో మనం లీనమైపోవాలి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుషులు అని నేను ఇంతకుముందు చెప్పుకున్నాను. మరి డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ, సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. మరి ఆశ, ఇష్టము అవసరం లేని వారికే మనిషి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని ఇతరుల నుంచి ఆశిస్తున్నావో, ముందుగా నీ నుండే ప్రారంభం కావాలి. ఈ మనసులో పెట్టుకుందాం. మరి నిన్ను సరిచేసే సువార్త గురించి కొద్దిగా చెప్పుకుందాం. రోమా 1:12 మనకి మూలవాక్యం. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అన్నది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఆయన నీతి గొప్పది. మరి పెదవులతో హృదయంతో పలికే ఈ వాక్యము వినువారికి మేలు కలగాలని నేను కూడా కోరుకుంటున్నాను. రోమా, హెబ్రీ పత్రికల్లో కొన్ని విషయాలు విలువైనవి. మనం మన పాపాలని కన్నులతో చూడలేని దేవుడు. మరి రోమపత్రిక క్రీస్తులో మనకున్న స్థానం తెలియజేస్తుంది. క్రీస్తులో నీతిమంతులు ఎలా తీర్చబడాలో కూడా తెలియజేస్తుంది. చాలా విలువైన వాక్యాన్ని బైబిల్‌లో మనం ధ్యానించేయాలి. సువార్త అనగా మంచి వార్త. నీకు సంపూర్ణ విమోచన ఉంది. క్రీస్తు తిరిగి వస్తాడు. ఆయన కళ్ళారా చూస్తాం. యుగయుగములకు ఆయనతోనే ఉంటాం. ఆయన పిల్లలకి అధికారం ఇస్తాడు. దూరదేశం నుంచి సువార్త మరణించవలసిన పని లేదు మనకిది. అది మంచి సువార్త క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పాపాలన్నీ కొట్టివేయబడుతున్నాయి. ఇదే సువార్త. సువార్త అనగా సిలువ గురించిన వార్త. సువార్త. ఆయన మరణించి తిరిగి లేచాడు. అదే సువార్త. నమ్మువారికి ఆ సువార్త ఆయన సొత్తైన బిడ్డగా మార్చుకున్నాడు. వ్యభిచారంతో పడబడిన స్త్రీకి, అమ్మా నీకను పాపం చేయకనేదే ఆ జీవితంలో గొప్ప సువార్త. సువార్త నమ్ము ప్రతివానికి మరి తిరిగి లేచాడు. మరి క్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. అదే గొప్ప సువార్త. సీయోను ఇంట్లో క్రీస్తు ఉన్నప్పుడు, మరి పాపాత్మురాలు స్త్రీ వచ్చి పాదాలపై పడినప్పుడు, అత్తరుబుడ్డి పగలగొట్టి తల వెంట్రుకలతో పాదాలు తుడిచినప్పుడు, విస్తార పాపాలు క్షమించబడటం, అది ఆమెకొక సువార్త.
నువ్వు సమృద్ధిలో బ్రతకగలవు. అది సువార్త. నీ కొరకొకరకు వెల చెల్లించాడు కాబట్టి మొదట యూదునికి, గ్రీకు దేశస్థులకు రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉంది. అదే దేవుని శక్తి. దేవుని సువార్త దేవుని శక్తి. నమ్ము ప్రతివానికి దేవుని శక్తి. ఆయన చెల్లించిన వెల. నమ్మగలిగితే అది సువార్త. అది దేవుని శక్తి అయి ఉన్నది. అయితే మనం యోహాను 6:63లో నేను చెప్పు మాటలు ధ్యానిస్తే అది దేవుని శక్తి అన్నాడు. మంచి పుస్తకాలు చాలా ఉంటాయి. చాలా స్టేట్మెంట్స్ చాలా ఉంటాయి. ఆ పుస్తకాలు ఏమాత్రం శక్తినివ్వలేవు. కానీ దేవుని వాక్యము శక్తి గలది. ఆత్మతో జీవముతో నిండి ఉన్నది. వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యము తరతరాలుగా శక్తితో మనతో మాట్లాడుతుంది. మన జీవితాలు మారుస్తుంది. ఆ వాక్యమును మరి అదే దేవుడు మనకిచ్చాడు. హెబ్రీ 11:3లో మరి ప్రపంచంలోని వాక్యం ద్వారా ఫ్రేమ్ చేయబడి ఉన్నాయి. వాక్యం మనలో శక్తి విడుదలగా చేయగలదు. ఎంత గొప్ప వాక్యం ఉందో చూసారా? 1 కొరింథీ 1:18లో సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న వారికి ఎటువంటిది? దేవుని శక్తి. మరి క్రీస్తు సిలువలో శరీరము చీల్చబడింది. తెర కూడా చీల్చబడింది. అందుకని మనము ప్రధాన యాజకుని అయిన క్రీస్తు దగ్గరికి మరి మరి అత్యంత పవిత్రమైనటువంటి మరి కృపాసనంకి వెళ్ళటానికి ధైర్యంగా ప్రవేశించగలుగుతున్నాం. పరిశుద్ధాలయంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలుగుతున్నాం. క్రీస్తు ఉంటాడక్కడ. మరి సిలువ ద్వారా సంపూర్ణత, క్షమాపణ కూడా లభిస్తుంది కదా! లూకా 4 దాంట్లో ప్రభు ఆత్మ నాపై ఉంది. చక్కటి వాక్యం ఇది. ఇది మనం పాటించవలసినది. వీరులకు సువార్త ప్రకటించుటకు సువార్తది. అది ఎంత మనం టాపిక్ ఏంటి? సువార్త ప్రకటించుటకు, నమ్మిన వారిని నలిగిన వారిని విడిపించుటకి, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయనను పంపాడు. అటువంటి పని చేయడానికి చెరసలలో ఉన్న వారికి విడుదల. అదే సువార్త. ఫేవరబుల్ ఇయర్ అది. హితవత్సరం అంటే ఫేవరబుల్ ఇయర్. కృప ఇస్తాడు. హితవత్సరం అనగా సువార్త అనగా విడుదల కలిగినటువంటి వార్త. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మన సువార్త విషయం సిగ్గుపడకూడదు. అది మెయిన్ వాక్యం. యూత్లకు సువార్త ప్రకటించాలి. ఒక క్షణం ఆయన దయ అన్న ఫేవరు ఆయన తాకితే చాలు. మరి జీవిత కాలంలో మనకు ఫేవర్ ఉండాలి. నీ శక్తి విడుదల సువార్త మన మన దాని యొక్క పరిపూర్ణత అర్థం చేసుకోవాలి. మెసేజ్ ఆఫ్ రికవరీ. గుడ్డి వారికి చూపిస్తే అది సువార్త. నీకు రికవరీ సువార్త. మరి పునరుద్ధీకరింపబడుతుంది. మరి దావీదు నేను సంప్రదించి నేను ఇక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళనా, నేను వెతకనా అని అడిగినప్పుడు అన్ని సలహాలు ఇస్తాడు. అప్పుడు దేవుడు సమస్తము సంపాదించుకున్నాడు దావీదు అని చెప్పాడు. కాబట్టి తరుముతున్నప్పుడు దేవుడు సంప్రదించాడు. మన కష్టకాల్లో ప్రభుని సంప్రదించుకుని పొందుకోవాలి. సువార్త శక్తిని ఆశ్రయించాలి. సమస్తం పొందుకుని విడుదల. మరి ఈ సువార్త ఎటువంటిదంటే అది ఒకటిగా విడుదల ఇచ్చేది. అంటే మెసేజ్ ఆఫ్ రిలీఫ్. ఈ సువార్త విడుదల ఇచ్చేది. రెండవది ఈ సువార్త రికవరీ అంటే పునరుద్ధీకరించేది. మన చూపునిచ్చేది. గుడ్డివారికి చూపునిచ్చేది. తర్వాత పొందుకునే కృపనిచ్చేది. తర్వాత విశ్వాసం ద్వారా అన్నీ పొందుకోగలం. మెసేజ్ ఆఫ్ ఫేవర్ అంటే దయనిచ్చేది అనమాట మన ఈ సువార్త. ఈ క్రీస్తు సువార్తలో మరి యేసుక్రీస్తు సువార్త మరి తిరిగి మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఇదే కదా గొప్ప సువార్త. తప్పెందుకుమాడు అంత ఆస్తం తీసుకుని పాడు చేసుకుని తండ్రి ఎద్దుకు వచ్చినప్పుడు ఒక చక్కటి మాట అన్నాడు. పరలోకమందుకును నీకు కూడా విరోధంగా పాపం చేశాను. అప్పుడు అక్కడికి తండ్రి పరిగెత్తుకెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. కోల్పోయిన అన్ని ఇచ్చాడు. అదే సువార్త. కోల్పోయిన అన్ని మనం పొందుకునేదే సువార్త. గుర్తింపునిచ్చాడు. తన బిడ్డగా మళ్ళీ మొదటి ప్రేమను పొంది ఇవ్వడమే సువార్త. తండ్రి మరలా కుమారుడిని పిలిచాడు. మనం దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్ని పిలువబట్టమే సువార్త. అధికారంలో కుమారునిగా తిరిగి ఆ స్థితి పొందటం సువార్త సామర్థ్యం తెలుపుతుంది. సువార్త ద్వారా మనకి ఎన్నో విలువలు ఉన్నాయి. పాపమును ఎన్నడూ జ్ఞాపకం చేసుకోండు. పేతురు మరి పత్రికలో స్వరక్తమిచ్చి ఆయా జన్మల్లో మనుషులు కొన్నాడు. మన రక్తంతో కొన్నాడైనా. మన బానిసలుగా మన మెడలో బానిసని అది అక్కడ ధర పెట్టి అమ్ముతుంటే క్రీస్తు ఆయన రక్తం ఇచ్చి వెలబెట్టి మనం కొనుక్కున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ బానిసలుగా ఉన్న మనల్ని, పాపంలో మునిగిపోయిన మనల్ని ఆ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అదే సువార్త. సైతాను వశంలో ఉన్న మనల్ని ఆయన ప్రబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించాడు. గాస్పుల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. క్రీస్తు మనల్ని కుమారులు కుమార్తెలుగా పిలిచి అధికారం ఇచ్చాడు. అదే సువార్త. మరి ఫోన్ పాడైతే పాత ఫోన్ ఎవడన్నా వెళ్ళి కొనుక్కుంటాడా? మనం అయోగ్యమైన మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని బిడ్డలను చేశాడు. కుమారులు అంటే పిలుస్తున్నాడు. అమ్మా
అని పాపం స్త్రీతో కూడా పలికేటువంటి ఔన్నత్యం గల క్రీస్తు మనకున్నాడు. సో, అదే సువార్త. సువార్త నీ సామర్థ్యాన్ని విడుదల చేస్తది. ఆయన శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేత జరుగుతుంది. సువార్త నీ గమ్యంను బయలుపరుస్తుంది. గాస్పెల్ రివీల్ ఐడెంటిటీ, మన గుర్తింపునిస్తది. ఈ మరి గాస్పెల్ సువార్త ఏం చేస్తది? మన ఎబిలిటీని బయలుపరుస్తది. మళ్ళీ ఇంకేం చేస్తది? రివీల్స్ ద డెస్టినీ, మన గమ్యాన్ని నిర్దేశిస్తది. మళ్ళీ చెప్తాను. గాస్పెల్ రివీల్స్ ఐడెంటిటీ, రివీల్స్ ఎబిలిటీ, రివీల్స్ డెస్టినీ, మన గమ్యాన్ని నిర్దేశించేటువంటి సువార్త ఎంత గొప్పదో చూసుకోండి. గాస్పుల్ రివీల్స్ మనకి దేవుని యొక్క శక్తిని గుర్తించుకుని సైతాన్ తంత్రాలను ఎరగని వారం కాము. మనం లోతుగా దేవుని శక్తిని ఎరుగుంటే సైతాన్ యొక్క కుతంత్రాలు అన్నీ కూడా అర్థం చేసుకుంటాం. అందుకనే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. రాజులైన యాజక సమూహంగా ఉన్నారని, ఆయన ప్రజలై ఉన్నాడని పేద చక్కగా చెప్పాడు. గాడ్ చోజన్ జనరేషన్ మనం. దాని ప్రత్యేక నిధిగా ఉన్నాం మనం. దేవుని నిధి అయి ఉన్నాం. దేవుని కుటుంబీకులు సభ్యులమే ఉన్నాం. ప్రవచనాత్మకంగా మనం మాట్లాడగలం. లేవికాండము 27:19లో అది మంచిదేనో చెడ్డదేనో యాజకుడు వెల నిర్ణయించాలి. ఆ ప్రధాన యాజకుడు మనకి విలువిస్తాడు. ఆ ధర నిర్ణయిస్తాడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి యాజక సమూహంలోకి పంపి ఆ ప్రధాన యాజకుడు క్రీస్తే ఆ నిర్ణయించిన వెల స్థిరమవుతుంది. హెబ్రీ 4:14లో ఆకాశమండలమునందు యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనం ఒప్పుకున్నది ప్రధాన యాజకుడు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆయన వెల స్థిరపరుస్తాడు. బలవంతుని చేతిలో మన బిడ్డలుగా బాణముల వలె ఉన్నాం. మన బిడ్డలు ఉన్నతమైన సువార్త మరి గుర్చని గమ్యం మనకు సిద్ధపరిచాడు. బాప్టిజం ద్వారా సువార్త ద్వారా నమ్మూరుకుంటాం కాదు, ఆయన శక్తితో మనం ఎదగాలి. ఆత్మీయ స్థిరత పొందాలి. ఆత్మీయంగా మనం ఇంకా మరి దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. ఆయన మహిమ నుండి అత్యధిక మహిమలోకి, విశ్వాసం నుండి అత్యధిక మహిమలోనికి, కృప నుండి అత్యధిక మహిమలోనికి మనం తీర్చబడాలి. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదా! ఆ రక్షణ ఔన్నత్యాన్ని మనకు వెల ఇచ్చి కొన్నాడు గనుక ఈ సువార్త విలువైనది. ఈ సువార్త విలువను మనం కనుక్కోవాలి. రెండో భాగంగా మనకి దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. అది వ్యక్తిగత వాగ్దానాలు ఇచ్చాడు. సామాజికంగా, సంఘపరంగా ఇచ్చాడు గానీ, వ్యక్తిగతంగా కూడా ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు. దాని ద్వారా మనం ఈ జీవితంలో సుఖజీవనం జీవించొచ్చు. హెబ్రీ 6:16-19 వరకు ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి. అది ఒక చక్కటి మాట ఇగో భక్తురాలు చెప్పారండి. గాడ్ ప్రామిసెస్ ఆర్ పర్సనల్. ఈ నిరీక్షణ మరి మరి మన ఆత్మకు లంగర్ వంటి అంటే ఇవన్నీని. ఈ నిరీక్షణ నిశ్చలమైన స్థిరమైన లంగర్ మరి సముద్రంలో ఓడకు లంగర్ ఎలా ఉంటుందో అలాగా మనకు నిరీక్షణ సుస్థిరమైనది. ఈ వాగ్దానాల యొక్క సుస్థిరము ఎంత విలువైందో మనం ముందుగా చూస్తాం. వాగ్దానం లంగర్ ఎలా పనిచేస్తుంది? యాంకర్ అంటారు ఇంగ్లీష్‌లో. తుఫానుల్లో వచ్చినప్పుడు ఓడలకు అది భద్రతనిస్తది. అంత భయంకరమైన అంత పెద్ద ఓడలు మునిగిపోకుండా ఎలా ఉంటాయి? దానికొక యాంకర్ వల్ల దాని యొక్క లంగర్ వల్ల అది కిందకి గుచ్చుకొని దాన్ని స్థిరపరిచి, బలపరిచి అది కదలకుండా ఫిక్స్ చేస్తదట. అది ఆ లంగరు. అది ఎంత చక్కటి పని చేస్తదండి. అదే పని మనకు ఈ నిరీక్షణ, మనకి వాగ్దానాలు అటువంటి స్థిరత మనకిస్తాయి. అంత గొప్ప బలమైన యాంకర్ లాగా అంటే మన లంగర్ లాగా దేవుని యొక్క వాగ్దానాలు పనిచేస్తాయి. నిరీక్షణ ఇస్తాయి. అది గుర్తుపెట్టుకుందాం. అందుకనే చక్కటి వాక్యం చెప్పాడు. మన ఆత్మకవి నిరీక్షణ కలిగించే వాగ్దానాలు లంగరుగా ఉన్నాయన్నమాట. ఆ లంగరు మనకు నిరీక్షణ ఇస్తాయి. పెద్ద ఓడలు షిప్స్ నీడలో ఉంటాయి కదా! స్థిరంగా కదలక ఎలా ఉంటాయి? లోతుకి వెళ్ళి లోపల కొట్టుకొని పోదు. స్థిరంగా ఉంచగలదు. గాలికి కొట్టుకోపోదు. అట్లాగే దేవుని వాగ్దానాలు కూడా మన విశ్వాసం తొలగిపోకుండా కాపాడతాయి. లంగరు తుఫాన్‌లో జీవితంలో స్థిరపరిచినట్లే, స్టెబిలిటీ ఇచ్చినట్లే మరి కష్టకాలంలో నమ్మికనిచ్చేటువంటి అనుభవాలు మనకి వస్తాయి. దేవుని వాగ్దానాలు విలువ గొప్పవి. యోహాను 9:4లో పగలున్నంత వరకు మనం మనం చేసే క్రియలు, పంపిన వాని క్రియలు చేస్తూ ఉండాలి. రాత్రి చేయలేం. అవన్నీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మనకి కొన్ని ఆధీనంలో ఉంటే, కొన్ని ఆధీనంగా ఉండవండి. మరణం అదుపులో లేదు. కానీ జీవించడం అదుపులో ఉంటది. పరిస్థితులు కొన్ని కంట్రోల్‌లో లేవుగుంటాయి. కొన్నేమో కంట్రోల్‌లో ఉంటాయి. వాగ్దానాలు ఎందుకు కీలక పాత్ర వహిస్తాయంటే, ఆందోళనలో శాంతి, భయంలో అభయము, నిరుత్సాహంలో నిరీక్షణ, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన సన్నిధి, ఆయన పర్సనల్‌గా మనకి సంఘాలకు వాగ్దానాలు ఇచ్చాడు. వ్యక్తిగతంగా కూడా మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అవేంటో చూద్దాం. విశ్వాసంగా బ్రతకాలంటే లంగరు దేవుని వాగ్దానాలపై నిలిచి ఉండాలి. ఆత్మ లంగరుగా ఉంటుంది. ఏ విషయాలు దిగులు చెందక, కదలక
స్థిరపరుస్తుంది. వాగ్దానాలు స్థిరమైన భద్రపరిచే లంగరు వంటివి. లంగరు నిలబడుతుంది. తుఫాను గాలులకు తొణకదు. దేవుని వాగ్దానాలు మన శ్రమల్లో, మన విశ్వాసంలో తొలగిపోకుండా స్థిరపరిచి, బలపరిచి మరి నిరీక్షణ ఇస్తాయి. జీవితంలో ఎదుర్కొన్న తుఫాన్లో మనకి తొణికిపోము. స్థిరపరుస్తాడు. జీవితం అంతా మనకు బాధలే, శ్రమలే, పరీక్షలే. వీటిలన్నిటిలో స్థిరంగా ఉండాలంటే దేవుని వాగ్దానాలను నేను లంగరును పట్టుకోవాలి. లంగరు కష్టకాలంలో వాగ్దానాలు పట్టుకొని నిలబెట్టగలవు. లంగరు స్థిరమైంది ఆశను కలిగించగలవు. మరి బైబిల్ లంగరు వలె శ్రమలో నమ్మకం కలిగిస్తాయి. ఎన్ని సందేశాలు మనకి ఉపమానాల్లో అండగా నిలుస్తాయి. మరి దిగుల్లో, కుంగుదల్లో నమ్మకం ఇంకా లంగరు వలె పనిచేసి స్థిరపరుస్తాయి. వాగ్దానాలు లంగరు వలె ఆత్మను మారిన వాగ్దానాలతో స్థిరపరుస్తాయి కదా! రెండవదిగా లంగరు తెర వెనుకగా పరిశుద్ధ స్థలమును సూచిస్తుంది. అది పరిశుద్ధ నిత్య సన్నిధిలో నిలిచి ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో వాగ్దానం లోనికి వెళ్ళి మనం బలపరచబడి స్థిరపరచబడతాం. మరట 2000 సంవత్సరంలో ఒకసారి రష్యాలో 118 మంది సభ్యులు సబ్‌మెరైన్‌లో ప్రయాణం చేస్తూ అది పగిలిపోయి అందరూ చెదిరిపోయి ఎంతమంది చనిపోయారో తెలీదట. కానీ అక్కడ ఒక కోడ్ ఉంటదట. అక్కడ వాళ్ళ కొందరు వెళ్ళి అక్కడ మరి దాన్ని దాన్ని పరీక్ష చేయడానికి ఆళ్ళు ఎవరు బతికారో, ఎవరు లేదని లోపలికి వెళ్ళి వాళ్ళు పరీక్ష చేసి, ఆ కోడ్ బయట పెడితే అక్కడ వారు కొందరు బతికిన వాళ్ళు అడిగిందేంటంటే, "ఈస్ దేర్ హోప్" అన్నారట. అది ఎంత మంచి మాట. ఏదైనా మాకు నిరీక్షణ ఉందా అని అడిగారట. ఈ లోకంలో మనం గూడా అలాగే పగిలిపోయిన వారంగా ఉన్నాం. మనకేదైనా హోప్ ఉందంటే ఉన్నది. మన వాగ్దానాలే మనకి నిరీక్షణ. బాధలు, కష్టాల్లో ఇదే మనకు లంగరు. మన జీవితంలో నిరాశ, నిస్పృహలో నిరీక్షణ ఇచ్చేది దేవుని గొప్ప వాగ్దానాలు. మనకు బైబిల్ వాక్యం మనకెంతో అండ. అబ్రాహాము, మోషే, సమూయేలుతో మాట్లాడే దేవుడు ఈ రోజుల్లో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు మనం దూరం చేసుకోలేము. ఆయన 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 మనకు దగ్గరగా వస్తున్నాడు. స్వార్థం లేనిది, అంతం లేనిది అన్ని సందర్భాల్లో పరలోకం తెరవబడి మనల్ని గమనిస్తూ, మనం నిట్టూర్పులు వినుతూ, మనం గోడును వింటూ, మనల్ని ఆదుకునే దేవుడు మనకున్నాడు. వాగ్దానాలు ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. అది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీకు జవాబిస్తాడు, నిరీక్షణిస్తాడు. మరి ఉద్యోగం లేక, పిల్లలకు చదువులు సరిగ్గా సాక్క, ప్రేమ లేక, వివాహాలు కుదరక, రోగాలతో ఎన్నో నిరీక్ష లేని వారుగా ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చి ఆదరిస్తాడు. అబ్రహాం, మోషే, గిద్యోను, సమూయేలుతో అందరితో మాట్లాడే దేవుడు. నేడు మనతో కూడా మాట్లాడే దేవుడు. మా సృష్టికర్త ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. రోజు ప్రేమతో ఆదరించి కాపాడటకు మనతో ఉంటాడు. ఆయన ప్రేమ అపారమైంది. దేవుడు తప్పక వింటాడు. మరి వెంటనే రాకపోయినా నిరుత్సాహపడకూడదు. తగిన సమయంలో ఉంటాడు. కొన్ని వాగ్దానాలు మనం చెప్పుకుందాం. ఒక ఫస్ట్‌ది, నేను మీతో ఉండి, బలమై ఉండి, అవసరాలు తీరుస్తాను, సమాధానం ఇస్తాను, మీ పక్షంగా యుద్ధం చేస్తా అన్నాడు. నేను మీతో ఉంటా అన్నాడు. కంఫర్ట్ ఇస్తా అన్నాడు. ఐయామ్ బీ విత్ యూ అన్నాడు. చక్కటి వాగ్దానము యెషయా 41:10, నువ్వు నా దాసుడివనియు, ఉపేక్షించక నేను నీకు తోడై ఉన్నాను. నీకు దేవుడినై ఉన్నాను. భయపడకు, నీతి దక్షిణహస్తముతో ఆదుకుంటాను. అంతేకాదు, నేను కాపాడతాను. నేను యెహోవా మరి 23లో ను గొర్రెల కాపరి, కాపాడుకునే దేవుడు. 121 కీర్తనలో కూడా రాకపోకలందు కాపాడే దేవుడు. 6-8 వరకు మంచి ప్రామిసెస్ ఉన్నాయి. నేను కుడి చేతి వైపు నీకు తోడుగా ఉంటాను. సూర్యుడు, చంద్రులు హాని చేయడు. నీ ప్రాణాన్ని కాపాడతాడు. ఇదివరకు నిన్ను నిన్ను కాపాడే దేవుడు నేనే. కునుకక నిద్రపోక కాపాడే దేవుడవు. మన ఫ్యామిలీని కాపాడగలదు. మనకు ఏ విషయము భయం ఉండకూడదు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదని 365 రోజులు మనకున్నాయి కదా! మరి మూడవదిగా నేను బలపరచెదను. మరి ఫిలిప్పీలో 4:13లో నేను నన్ను బలపరచువానిదే సమస్తం చేయగలను పౌలు చెప్పాడు. ఎన్ని కష్టాలొచ్చాయి ఆయనకి, దేవుడు సంరక్షించాడు. దావీదుకు కూడా సంరక్షించాడు. ఆయన ప్రాణాన్ని కాపాడేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు. ఇర్మియా కూడా అన్నాడు, నేను బాలుడనే, నేనేం మాట్లాడలేనన్నాడు. ఆయన బలపరిచి వాడుకోలేదా? ఏ స్థితిలో ఉన్న మనల్ని కూడా బలపరచగలడు. నాలుగోదిగా, నేను నీకు ఉత్తరం ఇస్తాను. బాధలో నీకు ఎవరికి చెప్పుకుంటాం? మనుషుల వైపు చెప్పుకోకూడదు. దేవుని మీదే చెప్పుకోవాలి. దుఃఖంలో, బాధల్లో ఆయన వైపు మాత్రమే చూడాలి. ఆయన ఉత్తరం ఇస్తా అన్నాడు. ఇరుకులో విషయాలు తీస్తా అన్నాడు. ఐదవదిగా, నేను నీకు సమకూరుస్తాను. హన్నా ప్రార్థిస్తే కుమారుని పొందుకుంది. యాకోబు నేను విడువన దేవా, నీవు నన్ను దీవించు వరకు అని ఏడ్చుకుని అరుచుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలుగా మారాడు. గొప్ప దీవెన పొందాడు. అలాగే మనం కూడా పెనుగులాడి ప్రార్థించి దీవెనలు పొందుకోవడానికి సిద్ధపడదాం. జవాబు పొందగలము. ఫిలిప్పీ 4:19లో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో ప్రతి అవసరము తీర్చే దేవుడు. యెహోవా పోషకుడై ఉన్నాడు. ఏలియాకి దేవదూతలతోటి పోషించలేదా? శక్తికి మించిన పని ఇచ్చాడు. ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆందోళనలో దేవుడు అవసరతలన్నీ తీర్చేయగలడు. ఆరవదిగా, నేను మీకు ఆందోళన స్థితిలో శాంతి సమాధానం ఇస్తాను.
26 యెషయా 3లో ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతి ఇస్తా అన్నాడు. పరలోకంలో శాంతి అది. అది లోకం ఇచ్చేది కాదు. మరి షాలేం అంటే పరిసరాల్లో ఎన్ని అవరోధాలున్నా దేవుడిచ్చే శాంతి, అన్ని ఇరుకుల్లో కూడా నెమ్మది. ఒకళ్ళంట చిన్నపిల్లలకి ఆ శాంతి గురించి ఒక పటం వేసి ఇమ్మన్నారట. అందరూ ఏంటేంటో పటాలిచ్చారట. ఒక ఒక చిన్న అబ్బాయి ఒక పెద్ద సముద్ర తరంగాలతోటి తుఫానొచ్చిన బీభత్సం సూచిస్తూ ఒక పక్కన చెట్టు మీద కొమ్మ మీద ఓ చిన్న పక్షి పాడుతూ నిశ్చింతగా కూర్చుని ఆనందంగా ఉండటం బొమ్మేశాడట. దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారట. అంటే అంత తుఫాన్‌లో కూడా పక్షులని దేవుడు కాపాడుతాడు. ఆళ్ళు సంతోషంగా ఉండగలవు. మనల్ని దీవిస్తాడనే అర్థం ఇచ్చేటట్టనమాట. నిజమే మనకు దేవుడు మనకు శాంతి ఇచ్చే దేవుడు. మరి నీ కొరకు వాద్యం అడగలడు. నీకు నీకు ఆరువుదిగా మరి నీకు మన పక్షంగా యుద్ధం చేయగలడు. అందుకనే మోషే టైంలో గూడా ఊరకుండండి, రక్షణ చూడండి అని చెప్పారు. ఊరకుండాలి, మౌనంగుండాలి. సొంత పెత్తనాలు చేసుకుపోతే దేవుడు కల్పించుకోలేడు. మనం మౌనంగా ఉండి ఆధారపడితేనే ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మరి నిర్గమకాండం 14:14లో గుర్తుపెట్టుకుందాం. ఊరకుండి ఆయన రక్షణ చూద్దాం. మరి మోషే ప్రార్థించాడు. ఏముంది దగ్గరంటే కర్ర చాపు. అక్కడ ఆ కర్ర చాపగానే సముద్రం పాయలైంది. మన చేతిలో ఏముంటే అది దేవునికి వాడబడాలి. ఆయన మనం దీవించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మనకి ఏదుంటే అది దీవించే దేవుడు. మన చేతిలో ఏముంది? ఏ తలాంత్ ఉంది దాన్ని వాడుకునే దేవుడు. మన తలాంత్‌ని మన టాలెంట్స్‌ని, ట్రెజర్‌ని, మన టైంని మనకు దేవునికివ్వాలి. మరి నేను చివరిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా అన్నాడు. శాశ్వతమైన కృపతో మనం దీవించే దేవుడు. కాబట్టి మంచి వాగ్దానాలు మనకున్నాయి. నిరాశలో లేవనెత్తే దేవుడు. కాబట్టి యెషయా 40:31 ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. 121లో కుదుకుడు నిద్రపోని దేవుడున్నాడు. యెషయా 41:10లో భయపడకు, దిగులు పడకు, కుడి చేత్తో ఆదుకుంటా అని చెప్పాడు. తర్వాత ఫిలిప్పీ 4:13లో బలపరిచి వానియందే సమస్తం చేయగలన్నాడు. ఫిలిప్పీ 4:19లో తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీరుస్తా అన్నాడు. ఇన్ని వాగ్దానాలు మనకున్నాయి. ఇన్ని సాక్షి సమూహం మనకుంది. ఆయన ఆత్మీయంగా బలపడదాం. ఆయన మీద ఆధారపడదాం. ఆయన కృపలో సాగిపోదాం. ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు, సహాయం చేసే దేవుడు. తర్వాత మన సువార్త మంచి వార్త క్రీస్తు మనకు దేవుడుగా ఉండటం. మరి క్రీస్తు మన కోసం చనిపోవడం, మరి తిరిగి లేచి సజీవుడిగా ఉండటం, పరిశుద్ధాత్మ మనకివ్వడం ఇదంతా సువార్త. ఈ సువార్తను ఆశ్రయిద్దాం. వాగ్దానాలు నమ్ముకుందాం. మంచి జీవితం జీవించి నిత్యత్వం వరకు సాగిపోదాం. అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించుగాక. ఆమేన్.